మనకి కావ్య అని చెప్పేసి ఒక అమ్మాయి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! ఈ అమ్మాయిని చూడండి ఎవరో కిడ్నాప్ చేశారు. సో, అది చాలా భయంకరమైన సంఘటన అనమాట. కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసా? ఆ అమ్మాయే. మనకు డబ్బులైతే కావాలి. ఈజీగా పని అయిపోవాలి. అమ్మాయిని కిడ్నాప్ చేయించుకుందనమాట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. చేయించుకొని ఈ ఫొటోస్‌ని వాళ్ళ ఫాదర్‌కి పెట్టి హలో రాధాకృష్ణ, మేము మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. 30 లక్షలు డిమాండ్ చేస్తుంది. ఎందుకు డబ్బులు అడుగుతుందని చెప్పేసి ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి ఫారెన్ ట్రిప్‌కి వెళ్ళాలంట. ఫారెన్ ట్రిప్‌కి వెళ్ళడానికి వాళ్ళ నాన్న డబ్బులు అడిగితే ఇవ్వరు కదా! అందుకని చెప్పేసి కిడ్నాప్ చేశారు నన్ను. నన్ను విడిపించడానికి డబ్బులు అడిగితే ఇస్తారు కదా! సినిమాలో చూస్తుండే ఇట్లాంటి పంచాయతీలని మనం. సో, దీన్ని రియల్ లైఫ్‌లో వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. వీళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాడు. పోలీసులు వాళ్ళ ఫ్రెండ్స్‌ని విచారిస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళ ఫ్రెండే ఒక అమ్మాయి చెప్పిందనమాట. మీ అమ్మాయికి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఫారెన్ ట్రిప్ వెళ్ళాలని చెప్పేసి ఇలా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది నాకు అని చెప్పేసి అమ్మాయి చెప్పింది. అప్పుడు అర్థమైందనమాట వాళ్ళ ఫాదర్కి, పోలీసులకి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయించుకుందని చెప్పేసి. ఇప్పుడు వెతుకడానికి ట్రై చేస్తున్నారు కానీ అమ్మాయి అయితే ఇంటికి రావట్లేదు, ఎక్కడుందో కూడా తెలియదు, కనీసం ఫోన్ కూడా ఏమీ చేయట్లేదు. అమ్మాయిని అయితే ఎతుకుతున్నారు, పోలీసులు ఎతుకుతున్నారు, వాళ్ళ ఫాదర్ కూడా ఎతుకుతున్నారు. ఒకవేళ మీకు ఏమైనా ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే ఇంట్లో చెప్పండి. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కూడా సహకరించాలి కదా! అన్నీ మనకు కావాలి అని కూర్చుంటే కుదరదు. మన ఫాదర్ ఏం చేస్తున్నారు, మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అవి కూడా ఆలోచించుకొని మన కోరికలు వాళ్ళ ముందు పెట్టాలి. సో, వాళ్ళు తీర్చలేకపోతే మీరే ఫ్యూచర్లో వాటిని నెరవేర్చుకోవాలన్నమాట, డబ్బులు సంపాదించుకొని.